అమ్మా, ఉగాది రోజు మన యుగ ఎందుకు డల్ గా ఉంది? మన లిటిల్ ఛాంపు క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వలేదు కదా, అది సంగతి. వాళ్ళు నా ఉగాదిని సాడ్ గా చేసేశారు. నిన్ను క్లాస్ మానిటర్ గా చేసినప్పుడు నువ్వు చాలా హ్యాపీ కదా? అవును, హ్యాపీయే కదా. మరి పరేడ్ లో నిన్ను ఫ్లాగ్ బ్యారర్ గా చేసినప్పుడు ఏమీ కంప్లైంట్ చేయలేదే? అక్క, దానికి ఎవరైనా కంప్లైంట్ చేస్తారా? యాన్యువల్ డే డ్రామాలో మెయిన్ క్యారెక్టర్ దొరికినప్పుడు బోలెడు గంతులేసావు. అక్క, ఏమైంది నీకు? వేరే పని లేదా ఏంటి? అమ్మ నిన్ను బెల్లం వెప్పవుతామని చెప్పింది కదా, వెళ్ళింకా. నా బాల్ నాకు ఇచ్చేయ్. అక్క, అనఘా, బెల్లం వేపు తెచ్చావా? ఉత్త బెల్లం తెచ్చావా? వేపువిది. వేపు లేకుండా ఉగాది పచ్చడి ఎలా చేస్తాం? నేను చెప్పాను కదమ్మా, అక్కకేదో అయింది. అంటే బెల్లంతో పాటు వేపు కూడా కావాలి. అవును. అయితే ఈ ఉగాదికి మనం తీపితో పాటు చేదు కూడా తినాలి. అంటే నాకు అర్థం అవ్వలేదు. అదే మన లైఫ్ కూడా. తీపి చేదు అన్నీ ఉంటాయి. ఉగాది కూడా మనకదే నేర్పిస్తుంది, తెలుసా? అందుకే బెల్లం వేప పువ్వు కలిపి తింటారు. ఇవన్నీ మర్చిపోకూడదు, అర్థమైందా? నా మంచి యుగ యుగ ఉగాది. కంగ్రాచ్యులేషన్స్ యుగా, నీ ప్రాజెక్ట్ ఇంటర్ స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ కి షార్ట్ లిస్ట్ అయింది. చూసావా యుగా, నీకు మంచి శుభవార్త వచ్చింది. ఇతరులను సంతోషింపజేసి తాను సంతోషపడేవారే జీనియస్. పార్లెజీ, జీ అంటే జీనియస్.